బ్లూ స్క్రీన్ ఎర్రర్తో ప్రపంచ దేశాల్లో బ్యాంకులు, ఎయిర్పోర్ట్లు, ఐటీ సేవలు ఆగిపోయాయి. అనేక విమానాశ్రయాల్లో విమానాల సర్వీసును రద్దు చేశారు. రాకపోకలు ఆగిపోయాయి. బ్లూ స్క్రీన్ ఎర్రర్ సమస్యకు కేంద్ర ఐటీ శాఖకు సంబంధించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కారణాలపై ఐడెంటిఫై చేసింది. క్లౌడ్ స్ట్రైక్ అనే సంస్థ అభివృద్ధి చేసిన సెన్సార్ సాఫ్ట్వేర్లో లోపంతోనే ఈ సమస్య వచ్చిందని క్లారిటీ ఇచ్చింది. ఈ సాఫ్ట్వేర్ కు సంబంధించి ఇటీవల రిలీజ్ చేసిన అప్డేట్ తోనే ఈ సమస్య వచ్చిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సమస్యను అత్యంత తొందరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని క్లౌడ్ స్ట్రైక్ సంస్థ సీఈఓ జార్జ్ క్లర్జ్ తెలిపారు. విండోస్ సర్వర్లో మాత్రమే ఈ సమస్య వచ్చిందని, మ్యాక్, లినక్స్ సర్వర్లపై ఎలాంటి ప్రభావం లేదని చెప్పారు. మైక్రోసాఫ్ట్ విండోస్లలో సర్వర్ డౌన్ కావడంతో అలర్ట్ అయింది యాజమాన్యం. బ్లూ స్క్రీన్ సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని ట్వీట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా విండోస్ 11, 10 ఆపరేటింగ్ సిస్టమ్స్ లో టెక్నికల్ సమస్య వచ్చింది. మైక్రోసాఫ్ట్ విండోస్లలో తలెత్తిన టెక్నికల్ సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన, బ్యాంకింగ్, మీడియా సేవలకు బ్రేక్ పడింది. అమెరికా, ఆస్ట్రేలియా సహా అన్ని దేశాల్లో విమాన సేవలు నిలిచిపోయాయి. ఆన్లైన్ సేవలు, టికెట్ బుకింగ్స్ సేవలపై తీవ్ర ప్రభావం పడింది. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేపట్టారు మైక్రోసాఫ్ట్ సిబ్బంది. బ్లూ స్క్రీన్ ఎర్రర్ కారణంగా విండోస్ సిస్టమ్స్ సడన్ గా ఆఫ్ అవుతూ మళ్లీ దానికదే రీస్టార్ట్ అవుతున్నట్లు యూజర్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే క్లౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగా ఈ సమస్య వచ్చినట్లు మైక్రోసాఫ్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, యూకే వంటి దేశాల్లో బ్లూ స్క్రీన్ సమస్య తీవ్రంగా ఉంది. విమాన, ఆరోగ్య, అత్యవసర సేవలు నిలిచిపోవడంతో ఆయా దేశాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మైక్రోసాఫ్ట్లో సమస్యలపై స్పందించారు కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్. ఆ కంపెనీ ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం టచ్ లో ఉందన్నారు. మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సమస్యను గుర్తించారని చెప్పారు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందంటూ ట్వీట్ చేశారు అశ్విని వైష్ణవ్. మైక్రోసాఫ్ట్ లో ఏర్పడ్డ సమస్యతో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వంటి సంస్థలకు ఎలాంటి ముప్పు లేదన్నారు. हम लोग मुंबई से आए, एक्चुअल में ज़्यादा तो नहीं है, बट वहाँ पे बरसात की वजह से थोड़ा लेट हुआ और थोड़ा कोई इधर कोई सर्वर इशू ऐसा कुछ बता रहे, उसकी वजह से थोड़ा लेट हो गए. कितना लेट हुआ? समथिंग हाफ आवर 1 आवर के समथिंग. एंट्री किस तरह से दी है? एंट्री नॉर्मली जैसे होती है वैसे ही दी है, बट वहाँ पे बता रहा हूँ ना, बहुत रेनी सीजन है, तो वहाँ पे मुंबई में बहुत ज़्यादा बरसात हो रही थी. वहाँ पे हम लोग हो गए लगभग 45 मिनट से 1 घंटा लेट हुए. हमारे को 12 से 5 बजे की टाइम की फ्लाइट थी हमारी, और 12:20 पे बोल रहा है कैंसिल हो गई. ये टेक्निकल प्रॉब्लम, हमारे को कुछ मालूम नहीं बोलता है. अब फ्लाइट कैंसिल हो गई है, बाकी कुछ मत बोलो बोलता है. वहाँ पर बारिश, आज अलर्ट था वहाँ पर, तो वहाँ ज़्यादा इससे टाइम लग गया. 40 मिनट. फ्लाइट का तो लैंडिंग है, वो बताया था कि कोई इमरजेंसी लैंडिंग है बॉम्बे में, उसकी वजह से लेट है. मैं भी मुंबई से आई हूँ, मेरे हस्बैंड ये साथ में, मुंबई अंधेरी लोखंडवाला से. 1 घंटा फ्लाइट लेट बताया, पर ठीक है, हम आ गए आराम से. कोई दिक्कत वाली बात नहीं हुई है, आराम से बैठे थे. नहीं, एंट्री आराम से दी उन्होंने, एवरीथिंग इज फाइन, सारा कुछ अच्छा दिया उन्होंने. बाकी हम लोग बैठने के बाद में कोई कारण होगा जिसकी वजह से शायद लेट होगी, बाकी हमको कोई तकलीफ नहीं हुई. यही है कि थोड़ा लेट हुआ है. दिक्कत तो कोई नहीं आई वैसे, ठीक थी, ऐसा कुछ खास बताया नहीं. टर्मिनल, बीच में टर्मिनल होता है ना, उसकी वजह से थोड़ा सा लेट हुआ. मैं बॉम्बे से आया हूँ और फ्लाइट 1 घंटा लेट हुई है. फ्लाइट में अनाउंसमेंट किया था कि कोई इमरजेंसी प्लेन का कोई टेक ऑफ करना था, इसलिए हमारी फ्लाइट लेट हुई. हमें बिठा के रखा 1 घंटा, उसके बाद सर्वर ट्रिप होने की जानकारी नहीं. सर्वर ट्रिप होने की कोई जानकारी नहीं, और ना ही कोई हमने ऐसी चीज़ फेस की है. चेक इन बहुत स्मूथली हुआ था हमारा, और हमको कहीं नहीं लगा वहाँ. మైక్రోసాఫ్ట్ లో సమస్యతో ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం అప్రమత్తమైంది. క్రౌడ్ స్ట్రైక్ ఏజెంట్ ఫాల్కన్ సెన్సార్లకు సంబంధించిన విండోస్ హోస్ట్ల అప్డేట్లతోనే సమస్య వచ్చిందని తెలిపింది. మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయంతో పలు ప్రైవేటు, ప్రభుత్వ రంగ సేవలకు ఆటంకం కలిగింది. మైక్రోసాఫ్ట్ లో సమస్యలపై స్పందించారు కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్. ఆ కంపెనీ ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం టచ్ లో ఉందన్నారు. మైక్రోసాఫ్ట్ లో తలెత్తిన సమస్యను గుర్తించారని చెప్పారు.
త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందంటూ ట్వీట్ చేశారు అశ్విని వైష్ణవ్. మైక్రోసాఫ్ట్ లో ఏర్పడ్డ సమస్యతో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వంటి సంస్థలకు ఎలాంటి ముప్పు లేదన్నారు. మైక్రోసాఫ్ట్ లో సమస్యతో ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అప్రమత్తమైంది. క్రౌడ్ స్ట్రైక్ ఏజెంట్ ఫాల్కన్ సెన్సర్లకు సంబంధించిన విండోస్ హోస్ట్ల అప్డేట్లతోనే సమస్య వచ్చిందని తెలిపింది. మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయంతో పలు ప్రైవేటు ప్రభుత్వ రంగ సేవలకు బ్లూ స్క్రీన్ ఎర్రర్తో ప్రపంచ దేశాల్లో బ్యాంకులు, ఎయిర్పోర్ట్లు, ఐటీ సేవలు ఆగిపోయాయి. అనేక విమానాశ్రయాల్లో విమానాల సర్వీసుల్ని రద్దు చేశారు. రాకపోకలు ఆగిపోయాయి. బ్లూ స్క్రీన్ ఎర్రర్ సమస్యకు కేంద్ర ఐటీ శాఖకు సంబంధించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కారణాలపై ఐడెంటిఫై చేసింది. క్లౌడ్ స్ట్రైక్ అనే సంస్థ అభివృద్ధి చేసిన సెన్సార్ సాఫ్ట్వేర్లో లోపంతోనే ఈ సమస్య వచ్చిందని క్లారిటీ ఇచ్చింది. ఈ సాఫ్ట్వేర్ కు సంబంధించి ఇటీవల రిలీజ్ చేసిన అప్డేట్తోనే ఈ సమస్య వచ్చిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సమస్యను అత్యంత తొందరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని క్లౌడ్ స్ట్రైక్ అనే సంస్థ సీఈఓ జార్జ్ కర్జ్ తెలిపారు. విండోస్ సర్వర్లలో మాత్రమే ఈ సమస్య వచ్చిందని, మ్యాక్స్, లినక్స్ సర్వర్లపై ఎలాంటి ప్రభావం లేదని చెప్పారు. మైక్రోసాఫ్ట్ విండోస్లలో సర్వర్ డౌన్ కావడంతో అలర్ట్ అయింది యాజమాన్యం. బ్లూ స్క్రీన్ సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని ట్వీట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా విండోస్ 11, 10 ఆపరేటింగ్ సిస్టమ్స్ లో టెక్నికల్ సమస్య వచ్చింది. మైక్రోసాఫ్ట్ విండోస్లలో తలెత్తిన టెక్నికల్ సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన, బ్యాంకింగ్, మీడియా సేవలకు బ్రేక్ పడింది. అమెరికా, ఆస్ట్రేలియా సహా అన్ని దేశాల్లో విమాన సేవలు నిలిచిపోయాయి. ఆన్లైన్ సేవలు, టికెట్ బుకింగ్స్ సేవలపై తీవ్ర ప్రభావం పడింది. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేపట్టారు మైక్రోసాఫ్ట్ సిబ్బంది. బ్లూ స్క్రీన్ ఎర్రర్ కారణంగా విండోస్ సిస్టమ్స్ సడన్ గా ఆఫ్ అవుతూ మళ్లీ దానికదే రీస్టార్ట్ అవుతున్నట్లు యూజర్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగా ఈ సమస్య వచ్చినట్లు మైక్రోసాఫ్ట్. మరోవైపు భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, యూకే వంటి దేశాల్లో బ్లూ స్క్రీన్ సమస్య తీవ్రంగా ఉంది. విమాన, ఆరోగ్య, అత్యవసర సేవలు నిలిచిపోవడంతో ఆయా దేశాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మైక్రోసాఫ్ట్ లో వచ్చిన సమస్యతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విమానాశ్రయాల్లో వేచి చూస్తున్న వారికి ఫుడ్, మంచినీళ్లు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అందరూ సహనంతో ఉంటూ అధికారులకు సహకరించాలన్నారు రామ్మోహన్ నాయుడు. I came over here for like a visa. My wife was appearing for visa, and they are saying that okay, come by 6 o'clock, and they are like just blabbering that okay, come by 6 o'clock, we will see what we can do. Either you take like a refund from like a Indigo, but what happens to like my US flight? If I will be missing my US flight. So I do have like a connecting flight from Bangalore to Nagpur. If I'm getting affected by this flight, so my next sector will be affected as well. So I don't know when I will be reaching Nagpur. So they are mentioning that this is due to like some software issue that the computers are like crashing, and there is a genuine issue about the software getting crashing, or like Windows are getting crashed because of the CrowdStrike bug and all. Well, I'm from Auroville and close to Pondicherry, and I had a flight to Goa, and apparently it's been cancelled. But Indigo did not inform us by text or email at all. We've not received any form of intimation that the flight has been cancelled. Upon reaching here, on trying to get into the airport, was told by the CISFS officials that the flight has been cancelled and that we need to go meet with the Indigo team over there. And Indigo has made no arrangements whatsoever. So they're saying that they have a pan-India system outage at the moment. And that is also why they were not able to send out any information through either SMS or an email. There was no prior information, and I am aware there is a global Microsoft outage due to which lot of systems affected.
Even we are affected officially. So I thought I will reach airport early, and I have done check-in through DigiYatra. I came here and I came to know now that the flight is cancelled and they don't have a solution. They are telling me we have to wait till 5 o'clock to get the next update. Otherwise refund. So I told him refund is not a solution. Give me a solution. Refund is not a solution. No, I'm going back to Bangalore. Its flight is at 5 p.m. And I have already done check-in. I have done everything. Not trauma. I am a regular business traveler. There is no trauma. These are unforeseen circumstances. I am not blaming them completely. I am sure every traveler wants to reach back safely. I don't blame them for this because I am also an IT professional and I know there is a global outage on Microsoft. I was watching on television that across the world, airlines and hotel reservations are impacted. So it is a global phenomenon. I don't blame them completely, but I hope they will give me a solution.